పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నుంచి ఒక అనూహ్యమైన ప్రతిపాదన అమెరికాకు అందింది. అగ్రరాజ్యంతో నెలకొన్న సుదీర్ఘకాల ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసింది. యుద్ధాన్ని ముగించి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ఇరాన్ ఆఫర్ ఇచ్చింది. అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ కథనం ప్రకారం ఇరాన్ పంపిన ఈ సీక్రెట్ ప్రపోజల్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికే ఒక పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనలో ఒక కీలకమైన మెలిక ఉంది. యుద్ధం ఆపేస్తాం, జలసంధిని తెరుస్తాం, కానీ అణు కార్యక్రమాలకు సంబంధించిన చర్చలను మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఇరాన్ కోరుతోంది. అణు రాయితీల విషయంలో ఇరాన్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాల నుంచి బయటపడటానికే ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా అంగీకరిస్తే ఇరాన్పై ఒత్తిడి తెచ్చే అతిపెద్ద అస్త్రాన్ని అధ్యక్షుడు ట్రంప్ కోల్పోయే అవకాశం ఉంది. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించటమే కాకుండా యురేనియం శుద్ధి ప్రక్రియను శాశ్వతంగా నిలిపివేయించటమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఇరాన్ చెప్పినట్లు అణు చర్చలు పక్కన పెడితే ఇది ఇరాన్కు అణుబాంబు తయారీకి సమయం ఇచ్చినట్లవుతుందని అమెరికాకు చెందిన విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇరాన్ ఆఫర్ పట్ల అమెరికా అడ్మినిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సిచ్యువేషన్ రూమ్లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఒకవైపు నుంచి ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ ట్రంప్ తన పందాను మార్చుకోలేదు. ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని, చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ను దారికి తెచ్చుకోవచ్చని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇటీవలి ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. హెర్ముజ్ జలసంధి తెరుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ అణుముప్పు మాత్రం పొంచి ఉంటుంది. మరి ట్రంప్ ఇరాన్ శాంతి మంత్రాన్ని నమ్ముతారా, లేక తన ఆర్థిక దిగ్బంధనాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాలి.